సువర్ణ స్వరూపిణి అని అర్థం. బంగారపు రంగుతో ఉందిట ఆ తల్లి. అసలు సువర్ణము అంటేనే మహాలక్ష్మికి సంబంధించినటువంటి విశేషం. చక్కని కాంతిమయమైనటువంటి చైతన్య శక్తికి సంకేతమే హిరణ్యము. అందుకే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. శ్రీ సూక్తంలో మొట్టమొదటి మాటే రుక్మిణీ శబ్దానికి అర్థం. అంతే, హిరణ్యవర్ణం కనుక శ్రీ సూక్త స్వరూపిణైనటువంటి మహాలక్ష్మీదేవి. ఆ కోణంతో మీరు ఇక్కడ పరిశీలించండి. అక్కడ బంగారు రంగు అనేది కాంతికి సంకేతం, ప్రకాశానికి సంకేతం. ఉదయిస్తున్న సూర్యుని యొక్క అద్భుతమైన తేజస్సు కూడా బంగారు రంగే కదండి. ఈ బంగారు రంగు కలిగినటువంటి తేజస్సు చైతన్యానికి ప్రతీక కనుక చైతన్య స్వరూపునైనటువంటి ఆ తల్లి అని ఆ కోణంతో పరిశీలిస్తే చిట్ట చివరికి ఇందులో ఉన్న మర్మాన్ని విప్పినప్పుడు మరింత అర్థమవుతుందని అర్థాన్ని నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా వస్తూ ఉండగా ఆ పక్కనున్న చెలికత్తెలు చెప్తున్నట్ట, ఇక్కడ చాలామంది రాజులు ఉన్నారమ్మా అని. ఎందుకంటే ఈవిడ రాచమర్యాదను అనుసరించి మేలి ముసుగు వేసుకుని ఉన్నది. ఓరచూపులు చూస్తోంది కృష్ణుడు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని. కానీ అక్కడ ఈ చెలికత్తెలు చెప్తున్నట్ట, ఒక్కొక్కరిని వీరు కోసలాధిపతి, ఇతడు అయోధ్యాధిపతి, ఇలా ఒక్కొక్క రాజు గురించి ఆమెకు వినబడేటట్టుగా చెప్తూ ఉన్నట్ట. కానీ ఆమె చూపులు మాత్రం కృష్ణుని వెతుక్కుంటున్నాయి. ఒక మాట అందిట, నేను చంద్రుడిని వెతుక్కుంటుంటే మీరు చుక్కల గురించి ఎందుకు చెప్తారన్నది ఆవిడ. ఎందుకంటే వీళ్ళందరూ చుక్కలు లాంటి వాళ్ళు, ఆయన చంద్రుడు లాంటి వాడు అని ఆ చంద్రుడిని చూడాలనే తపనతో ఆవిడ ఏం చేస్తుందంటే తల ఎత్తి చూడలేదు, సిగ్గడ్డొస్తుంది. తల ఎత్తి చూస్తే మహారాణి, అందులో ఇప్పుడు యువరాణి, తల ఎత్తి చూడలేదు. అలాగని చూడకుండా ఉండలేదు, ఒక నెపం పెట్టుకుంది ఆవిడ. ఉత్సర్య వామక రజైరలకాన పాంగై ప్రాప్తాన్ రియైక్షత నృపాన్ దదృశేచ్యుతంచ దదృశే అచ్యుతంచ. ఆవిడేం చేసిందంటే ఆ ఏణీలోచన తన వామకర నఖంబుల అలకంబులు తొలగంద్రేయుచు ఉత్తరీయంబు చక్కనొత్తుచు కడకంటి చూపుల క్రమంబున ఆ రాజలోకంబున ఆలోకించుచు ఆవిడ తన ఎడమ చేతితో నుదుటి మీద పడుతున్న ముంగురుల్ని సవరించుకుంటున్న మిషతో ఆ మేలు ముసుగును కొంచెం ఎత్తి చూసింది రండి. చూసిన వెంటనే ఎదురుగా కనబడ్డాట కృష్ణ పరమాత్మ. ఆ కనబడిన కృష్ణుని చూడగానే ఆవిడ ఒళ్ళు జల్లుమంది. ప్రథమ దర్శనం. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదలాక్షు చారుతర వక్షున్ మేఘశంకాసదేహు నగారాతి గజేంద్ర హస్తని బాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబు కంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ కనియన్ రుక్మిణి. అటువంటి ఆ కృష్ణ వర్ణనంతా చేశాడు ఇక్కడ. సుందరాంగుడు, దివ్యమంగళ విగ్రహుడు, సాక్షాత్ పరమేశ్వర తేజస్వరూపమైనటువంటి శ్రీకృష్ణుని చూసినటువంటి ఆ తల్లి ఆనందించింది ఒక్కసారి. పైగా అతని యొక్క ఆ దివ్య లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించే ఆ స్వరూపం నుంచి కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న ఆయన తేజస్సు, పరాక్రమం, దివ్యగుణములు అన్నీ కూడా ఆ తేజస్సులో కనిపిస్తున్నాయట. అవి చూసి ఈమె ఆనందిస్తూ ఉన్న సమయంలో కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆ రథం నుంచి దిగి ఆమె చెయ్యి పట్టుకుని రథం మీద కూర్చోబెట్టేటండి. ఇక్కడ ఆశ్చర్యచకితంగా జరిగింది. చూస్తున్న రాజులందరికీ కూడా ఇది ఒక మెరుపుదాడి వంటిది. ఎవరు ఊహించలేదు. ఆ విధంగా ఆమెని కూర్చోబెట్టుకుని రథాన్ని తోలించట. పైగా ఇదేదో దొంగతనంగా ఎత్తుకుపోతున్నట్టు కాదు, ఎవరొడ్డమొస్తారో రండి అన్నట్లుగా తన చేతిలో ఉన్న పాంచజన్య శంఖాన్ని తీసి ఒక్కసారి పూరించి రథాన్ని కదిలించట కృష్ణ పరమాత్మ. ఈ విధంగా ఎప్పుడైతే రథాన్ని పూరించాడో తన రథంబ మీద నిడుకొని భూనభోంతరాళంబుల నిండా శంఖంబు పూరించుచు స్వామి రథం వెళ్ళిన వెంటనే రాజులందరూ కూడా తేరుకునే లోపలే తేరు చాలా దూరం వెళ్ళిపోయిందండి. తేరు అంటే రథం అని కూడా అర్థం. వాళ్ళు తేరుకునే లోపలే తేరు చాలా దూరం వెళ్ళిపోయింది. వెంటనే వీళ్ళందరూ రథాలు తోలించారు. ఆ తోలించి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ బలభద్రుడు మొదలైనటువంటి యాదవ వీరులందరూ కూడా ఆ వెనక దాడికి వచ్చినటువంటి మొత్తం రాజ సమూహాన్నంతటినీ కూడా వాళ్ళు తమ పరాక్రమంతో ఎదుర్కొంటున్నట్ట. జరాసంధాది పరిపంతి రాజచక్రంబు మీద అక్కడికి వచ్చిన వాళ్ళు శిశుపాలుడితో పాటు జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు. ఇదివరకు జరాసంధుడు కృష్ణుడు ఆ కొండ మీద మేము తగలబెట్టాం కనుక లేడు అనుకున్నాడు. ఇప్పుడు వాడికి కూడా ఆశ్చర్యంగా ఉంది ఇదంతా కూడా. ఆ కృష్ణ పరమాత్మ ఇంత పరాక్రమం చూపించి వెళ్ళగానే జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. బలభద్రుడు మొదలైన వాళ్ళందరూ ఎదుర్కొంటున్నారు. అనేక మంది రాజులను ఇక్కడ బలరాముడు తన యొక్క యదువీరులతో సహా ఎదుర్కొన్నాడు. ఆఖరికి శిశుపాలుడికి ఉక్రోషం వచ్చిందిట. ఆ ఉక్రోషంతో ఇంకా ముందుకు రథాన్ని తోలిస్తున్నట్ట. అప్పుడు జరాసంధుడు ఒక్కసారి వీపు తెరిచి వెనక్కి పదం పద అన్నట్టండి. అయ్యో నా భార్య అన్నాడు. ముందు బతుకు సంగతి చూసుకో, భార్య సంగతి తర్వాత అన్నట్ట. ఎందుకంటే కృష్ణుడి దెబ్బ ఎలాంటిదో నాకు తెలుసు. ఇప్పటికి 17 మార్లు అతని మీద దండయాత్రకు వెళ్ళాను.
ప్రతిసారి చావ చిదగ బాదాడు, కానీ ఎందుకో దయచేసి వదిలేశాడు. ఎందుకు వదిలాడు నాకు అర్థం కావట్లేదు. ఆఖరికి 18వ మారు మేము వెళ్ళినప్పుడు పారిపోతున్నట్టు నటించాడు. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. మొత్తం మీద ఆ కృష్ణుడిని ఎదుర్కొనడం మాత్రం మహా కష్టం అని తెలుసు. ఇప్పుడు మాత్రం కాదు, ముందు పద వెనక్కి వెళదాం. బ్రతుకువచ్చు వడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనేని భార్య కలదు. ముందు బ్రతుకుంటూ ఉంటే తర్వాత భార్య అంటూ ఉంటుంది. బ్రతుకు కలిగనేని భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు. ముందు బతికే అది చాలు, భార్య దొరకడం గురించి తర్వాత. వగవ వలదు చైద్య వలదు వలదు అన్నట్టండి జరాసంధుడు. ఈ విధంగా చెప్పి అతడు శిశుపాలుని వెనక్కి తీసుకువెళ్ళాడు. అనేక మంది రాజులు కొందరు ఓడిపోయారు, కొందరు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఎవరికి తప్పినా పుట్టింటి వారికి తప్పదు కదా. ఇదంతా ఎవరికి అవమానం? నిజానికి రుక్మికి అవమానం. తాను అనుకున్నటువంటి సంబంధం, తాను చూసినది ఇది ఈ విధంగా జరిగిన వెంటనే అతడికి మహా కోపం వచ్చి కృష్ణుడి రథం వెనకాల తన రథాన్ని తీసుకువెళ్తున్నాడు. కానీ కృష్ణుని యొక్క వేగాన్ని అందుకోలేకపోతున్నాడు. దానితో ఉక్రోషము ఆక్రోశము రెండూ వచ్చి అరుస్తున్నట్ట. ఓ గోపాలక వెన్న మృచ్చ నిలు నిలు, ఓ వెన్న దొంగ, ఓ కృష్ణ ఆగంటున్నట్ట అని తిడుతున్నట్టండి ఇక్కడ కృష్ణుణ్ణి. ఆ తిట్టు ఎంత అందంగా పోతన గారు రాశారో చూడండి ఇక్కడ. మా సరివాడవా మా పాప గొనిపోవా, ఏ పాటి గలవాడ వేది వంశము, ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యడి నడబడి ఎవ్వడెరుగు, మానహీనుడవు నీవు మర్యాదలెరుగవు, మాయగైకుని కాని మలయరావు, నిజ రూపమన శత్రు నిబహంబుపై పోవు, వసుధేశుడువు కావు వావిలేదు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుడువు విడువు అంటున్నాడు. ఇది చూస్తుంటే తిట్లే. ఈ పద్యంలో ఉన్న సొగసు చూడండి. ఒకవైపు చూస్తూ ఉంటే నిందలాగే కనిపిస్తుంది, మరొక అర్థం అంతా స్తుతి. నిందలా కనిపిస్తున్న దానిలో స్తుతి ఉంది. ఇది పోతన గారి చమత్కారం. చమత్కారం కాదు, ఆయన యొక్క శక్తి. అదేమిటో చూద్దాం జాగ్రత్తగా. మా సరివాడవా మా పాప గొనిపోవా, మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి నువ్వు మాతో సరా అన్నట్టు. అక్కడ నిజమే, కృష్ణుడితో వీడు ఎక్కడ సరిపోతాడు చెప్పండి. అందుకు సరిపోయింది. మా సరివాడవా అనడంలో మాతో నువ్వు సమానమా అంటే ఎప్పుడూ కాడు. కృష్ణుడు అసమానుడు, ఆయనకు ఎవడు సమానంగా వెళ్ళడు. రెండవ మాట, ఏ పాటి గలవాడవు ఏది వంశము, ఎక్కడ పుట్టితివి ఎక్కడ పెరిగితివి ఎవ్వడెరుకు. అసలు నువ్వు ఎంత ఉంటావో, నువ్వు ఎక్కడ పుడతావో ఎక్కడ పెరిగవో ఎవడికి తెలుస్తుందయ్యా అన్నాడు. ఆ మాట శృతిలో చెప్తుంది. ఆయన యొక్క దివ్యమైన లీలలు, ఆయన ఉనికి గురించి ఎవరూ చెప్పలేరు అనే మాట చెప్తున్నది. కనుక ఇటువైపు అంతా స్థుతి కనబడుతుంది. పైగా మానహీనుడువు నీవు మర్యాదలెరుగవు, నీకు మానం లేదు మర్యాద లేదన్నట్ట. మానము మర్యాద, మానము అంటే కొలత, మర్యాద అంటే హద్దు. నీకు మానం లేదు మర్యాద లేదంటే నువ్వు కొలత కందని వాడివి, నీకు హద్దులు లేవయ్యా అనే స్థుతి ఇక్కడ. పరమాత్మ ఎంత ఉంటాడు ఇలాగుంటాడని ఎవడు కొలత పెట్టలేడు. అలాగే పరమాత్మ ఎంతవరకే ఉంటాడని హద్దవుడు గీయలేడు. ఆయన అపరిమితుడు అనంతుడు. వేదం చెప్పిన మాటే అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. వినడానికి తిట్టు, లోపలేమో స్థుతి. మానహీనుడవు మర్యాదలెరుగవు. అసలు ఎక్కడికైనా వస్తే మాయగైకుని కాని మలయరావు, మాయతోనే వస్తావు గనక సహజంగా రావు నువ్వు అన్నాడు. ఆ మాట స్వామి చెప్పుకున్నాడు గీతలో. సంభవామి ఆత్మమాయయా, నేను నా మాయాశక్తితో అవతరిస్తానన్నాడు. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడు మాయతోనే వస్తావయ్యా అన్నాడు. ఇందులో ధ్వని ఏమిటి? మాయతో అవతరిస్తాడు. పైగా ఎప్పుడు నిజరూపమైన శత్రుని విహంబుపై పోవు, ఎప్పుడు కూడా నీ ఉన్న రూపంతో శత్రువుల మీదకి రాలేదయ్యా అన్నాడు. ఇది కూడా నిజమే. ఆయన చరిత్ర తీయండి, ఎప్పుడైనా ఉన్న రూపంతో రాలే. మత్స్యమై వచ్చాడు, కూర్మమై వచ్చాడు, వరాహమై వచ్చాడు, సింహమై వచ్చాడు, మానవుడై వచ్చాడు, కానీ ఉన్న రూపంతో రాలే. ఇదంతా కూడా ఒకవైపు స్థుతి అలా ధ్వనింపజేస్తున్నాడు. పైగా వసుధేశుడువు కావు, నువ్వు భూమికి రాజువు కావన్నాడు. అది ఎందుకంటే యదువంశంలో వాళ్ళకి రాజ్యార్హత లేదు గనక ఆ మాటను ఎత్తి పొడిచాడు ఇక్కడ. అంతేకాదు, వసుధేశుడువు కావు అంటే నువ్వొక్క భూమికి మాత్రమే పతివి కావయ్యా, సర్వలోకములకు పతివని ధ్వని ఇందులో ఉంది. గుణరహితుడువు, నీ గుణాలే లేవు పో అన్నాడు. వీడి ఉద్దేశం నీకు సద్గుణాలు లేవని, కానీ వేదం ఉద్దేశం నిర్గుణుడువు గుణాతీతుడు అని. ఈ విధంగా బయటికి తిట్టులా లోపల స్థుతిలా ఉన్నటువంటి అద్భుతమైన పద్యాన్ని పోతన గారు ఇచ్చారు. అయితే కొందరు సాహితీవేత్తలు ఏమంటారంటే పోతన గారు భలే చమత్కారం చేశారంటేని. దీన్ని చమత్కారం అనరండి, ఇందులో సంస్కారం అంటారు. ఇది చమత్కారం కాదు, సంస్కారం. ఇది కొంచెం ఆలోచించండి. నేను సాహిత్య దృష్టితో ఇక్కడ చెప్తున్నాను. ఏమిటంటే కథాపరంగా చూస్తే ఇక్కడ తిట్టాలండి శిశుపాలుడు, మన రుక్మి తిట్టాలి కృష్ణుణ్ణి కథాపరంగా చూస్తే. కానీ తిట్టు కాకుండా పొగడ్త రాస్తే అనౌచిత్యం. తిట్టాలి వాడు, రుక్మి తిట్టాలి. కానీ భక్తుడైన పోతన గారు రుక్మి ఇలా తిట్టాడు అని అంటారండి. వెధవా నేను తిట్టాను రా అన్నట్టు ఎవడు, మరి సంబోధనే చెప్తుంది వాడు ఏం చేశాడు. అలాగా రుక్మి ఇలా తిట్టాడు
అని రాస్తే తిట్టింది ఎవరు? తనే రాసినట్టు అవుతుంది కదా, అది దోషం అవుతుంది. అలాగని తిట్టు కాకుండా పొగడ్త రాస్తే అనౌచిత్యం. అందుకు ఎంత చమత్కారంగా చేశాడంటే తిట్టు లాంటి పొగడ్త రాశారండి పోతన గారు. అదే ఆయన యొక్క సంస్కారం, ఆయన యొక్క తపస్సు. అందుకే అన్నాం పోతన లాంటి కవులు, శ్రీనాథుడు లాంటి మహాకవులు ఇలాంటి చమత్కారాలు చేశారు. ఇది సంస్కారానికి ప్రతీక. ఈ విధంగా అన్నటువంటి అతడు కొమ్మ నిమ్ము నివ్వు అంటే ఆ అమ్మాయిని మాకు ఇచ్చాయి. గుణరహితుండవు విడువవేని విలయకాల శిఖశిఖా సమాన శితశిలీ ముఖముల గర్వమెల్ల కొందు కలహముందు. మా అమ్మాయిని కానీ విడిచిపెట్టకపోతే ప్రళయ కాలాగ్ని కీలల్ని వెజ్జల్లేటువంటి నా బాణాలతో నీ గర్వాన్ని నశింపజేస్తానన్నట్టు రుక్మి. వెంటనే కృష్ణుడు రథమాపి రుక్మి వైపు తిరిగి యుద్ధం చేశాడండి. అసలు రుక్మికి అవకాశమే దొరకలేదు. అలా విజృంభించాడు కృష్ణ పరమాత్మ. తాను వేస్తున్నటువంటి బాణ పరంపరలతో మొత్తం రుక్మి యొక్క రథం ముక్కలైపోయింది. అతడి కిరీటం నేల పడిపోయింది. విరథుడే నిలిచిపోయాడు రుక్మి. అంటే కృష్ణుని యొక్క పరాక్రమాన్ని నిన్న మనం చెప్పుకున్న జరాసంధుడిపై దాడి నుంచి ఇక్కడి వరకు మీరు పరిశీలించవచ్చు. పరాక్రమమూర్తి కృష్ణుడు ఎప్పుడైతే ఆ విధంగా నిలబడ్డాడో వెంటనే ఖడ్గం తీసుకుని కృష్ణ పరమాత్మ రుక్మిపై ఎత్తేటండి. ఆ రుక్మిణి రథం నుంచి దిగి కృష్ణుడి కాలు గట్టిగా పట్టుకుందిట. స్వామి దయచేసి మా అన్నను విడిచిపెట్టు అని అంటోంది. ఎందుకంటే నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక ఓ సన్నుతామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నియ్యడన్ నన్ను మన్నన చేసి కావుము అనాథనాథ దయానిధి. నా యందు దయ చూపించి దయచేసి మా అన్నను విడిచిపెట్టి తప్పు చేశాడు ఒప్పుకుంటాను, కానీ మా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదరీశ్వరా ఇతన్ని విడిచిపెట్టాలి, లేకపోతే మా అమ్మా నాన్నకి పుత్రశోకం వస్తుందని డగ్గుత్తికతో మహాభయముతో ఇంకా కృష్ణుడితో ఇంకేం పరిచయం లేదు, ఇప్పుడే కలిసింది. ఏం చనువుందని అడుగుతోంది. పైగా తప్పు చేశాడు అన్న కాదనదు, కానీ ఆమె ఆర్తితో అడుగుతుంది. అడుగుతున్నప్పుడు భయపడుతోంది, గొంతు బొంగురుపోయింది. ఆమె యొక్క ఆర్తిని చూసి కృష్ణ పరమాత్మ మందహాసం చేసి బావా రమ్ము అన్నట్ట. ఇలా రావయ్య దగ్గరికి అని పిలిచి తన యొక్క ఖడ్గంతో గడ్డంబును మీసమును తలయును ఒక్క కత్తివాలి యమ్మున రేవులు వార గొరిగి విరూపం చేసే. అతని యొక్క మీసాన్ని గడ్డాన్ని తలని కూడా రేవులు వారంటే సగం సగంగా కత్తిరించి వదిలేసేట. ఇది ఇంచుమించు మరణదండనతో సమానమేనండి. బంధించాడు, ఈ పని చేశాడు. అప్పుడు వచ్చేటండి బలరాముడు. వచ్చి ఈ బంధం విడిపిస్తూ రుక్మిణీదేవితో చెప్తున్నట్ట బలరాముడు. అప్పటికే బలరాముడికి పెళ్ళైపోయిందండి. ఆయన భార్య పేరు రేవతి. ఆ బలరాముడు ఇప్పుడు విడిపించి రుక్మిణితో చెప్తున్నాడు. తొడంబుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణునెగ్గాడం చూడకుమమ్మ పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును చెందు లేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడంబుట్టువు కర్మశేష పరిభూతుండయ్యే నేడియ్యడన్. పరమాత్మ దయామయుడు. ఆయన ఏ ఒక్కరి పట్ల ఆగ్రహము ఉండదు, ఏ ఒక్కరి పట్ల అనుగ్రహము ఉండదు. ఆయనకి వారి వారి కర్మకి అనుగుణంగా పరమాత్మ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా చేయడం చేత నీ అన్న కర్మశేషం నశించింది అన్నాడు. ఇక్కడ అతడి యొక్క ఒక కర్మ నశించింది, ఇది తెలుసుకో అమ్మా. అంతేగాని రేపు పొద్దున్న తోడంబుట్టిన వాని భంగమునుకుని దుఃఖించి మా కృష్ణుని ఎగ్గాడం చూడకం. ఇప్పుడు అన్నగారికి భంగం కలిగించాడు కదా అని చెప్పి మా కృష్ణుని ఎప్పుడు ఏమి అనకమ్మా అన్నాడు. ఇప్పుడంటే ఏమి అనకపోవచ్చు, ఇంకప్పుడే పరిచయం అయిందని. తర్వాత పెళ్ళైన తర్వాత ఎప్పుడో తీరిక చూసుకుని మా అన్నగారిని అంత అవమానించారు కదా అని అనొచ్చేమో. ఇలాంటి అనుభవాలు ఉంటాయి అంటే అప్పటికే బలరాముడికి పెళ్ళయింది కనుక ఉంటుందని ఊహించగలడు ఆయన, ఎవరు ఎలా ప్రవర్తిస్తారు. మొత్తానికి ముందే చెప్తున్నాడు. ఈ విధంగా చెప్పి ఇవన్నీ కూడా స్వామి ఎవరికి ఏ కర్మకు ఫలితం ఇవ్వాలో అది ఇస్తున్నాడు అని చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ తిరిగి రుక్మిణితో పాటు బలభద్రాదులతో పాటు ద్వారకకి చేరుకున్నారు. ఈయన ద్వారకకి వెళ్ళేటప్పటికే ద్వారక అంతా చక్కగా అలంకరణ చేసేసేట. కళ్యాణానికి తగ్గట్టుగా ద్వారకా నగరం వీధులు, ఇళ్ళు అన్నీ కూడా. ఆఖరికి రాజప్రాసాదంలో ఒక అద్భుతమైన వేదికను కూడా వివాహ వేదికగా సిద్ధం చేసి పెట్టేశారు. ఏమండి ఇంక కృష్ణుడు వెళ్ళాడు, తీసుకొచ్చినప్పుడు చేయొచ్చు కదా, మరి ముందే ఎందుకు చేశారంటే కృష్ణుడు వెళ్ళాడు అంటే తీసుకొస్తాడు. అది ద్వారకలో అందరికీ తెలుసు. ఎందుకంటే ముందే చెప్పాడు అమోఘ మనోరథుడు సత్యపరాక్రముడు, ఆయన వెళ్ళాడంటే తప్పకుండా తెస్తాడు. అందుకు ద్వారక అంతా కూడా సరే. కృష్ణుడికి వివాహం అంటే ఇది రాజకోటలో జరుగుతుంది, ఊరంతానా, ఊరందరికీ కృష్ణుడే సర్వస్వం గనక ఊరంతా అలంకరించుకున్నది. ప్రతి ఇల్లు కూడా వివాహానికి తగ్గట్టుగా మంగళకరంగా అలంకృతమై ఉన్నది.
రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెల్చి రాజసమప్పన్ రాజితయగు తన పురుకిని రాజానన తెచ్చే బంధురాజును తింపన్. ఈ విధంగా రాజీవలోచనుడైనటువంటి నారాయణుడు రాజసమూహాన్ని గెలిచి పద్మానన అయినటువంటి మహాలక్ష్మీ స్వరూపుడైన ఆ తల్లిని ద్వారకా నగరానికి తీసుకొచ్చిన తర్వాత ఆ దివ్యమైన వివాహ వేదిక దాన్నందరం మనం